హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మా ఇంటి పక్కనే ఒక గుడి ఉందన్నమాట. ఆ గుడిలో జాతర జరుగుతుందంటే ఒకసారి చూసేద్దామని చెప్పేసి వచ్చేసినాం. ఇక్కడున్నది వచ్చేసి అయ్యప్ప స్వామి విగ్రహం అనమాట. మా ఏరియాలోకి ఎంటర్ అవుతున్న ముందు అయ్యప్ప స్వామి విగ్రహం ఉంటుంది. ఇది మా ఏరియా. ఈ గుళ్ళే ఈ జాతర జరగబోతుంది అనమాట. ఇప్పుడు ఏంటి జాతర అన్నారు, పండగ అన్నారు, జనాలే ఏంటి అనుకోకండి. మేమే లేట్ వచ్చినాం అనమాట. ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వేరే ఒక గుడి ఉంది, అక్కడికి వెళ్ళారు అందరు కలిసి. ఏంటంటే ఆ అమ్మవారి ఊరేగింపు అనేది ఆ గుడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ గుడికి వస్తారనమాట. ఆ ఊరేగింపు చూడడానికి గంట నుంచి వెయిట్ చేస్తున్నాం. మేము చూస్తుండగానే పెద్ద పూజారి గారు వచ్చేసారనమాట. ఇంకా మెల్లమెల్లగా ఊరేగింపుకి వెళ్ళిన వాళ్ళందరూ చూడండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇట్లా వచ్చేస్తున్నారు. మీరు కనుక ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది, ఏ పండుగలాగా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. సో నాతో పాటు మీరు కూడా ఈ ఊరేగింపు చూసేయండి. నాకైతే ఈ పండుగ చూస్తున్నప్పుడు మన పండుగ తెలంగాణలో జరుపుకునే పండుగ అయితే గుర్తొచ్చింది. ఏ పండుగ అనేది కామెంట్ చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ పండగకి ఆడపడుచులందరికీ చీరలు పంచి పెడుతుండే. ఆ పండగకి వచ్చేసి పూలు ఎక్కువ వాడుతుండే. గుర్తొచ్చిందా? గుర్తొచ్చినట్లయితే కామెంట్ అయితే చేయండి కంపల్సరీగా. ఇక్కడ జరిగే ఈ పండగకి అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. అదేంటంటే మనం అక్కడ తెలంగాణలో పండగకి పువ్వులు వాడుతుండే, ఇక్కడ వచ్చేసి ఇదంతా వరి నారు అనమాట. ఈ మొక్కుకున్న ఆడవాళ్ళందరూ ఆ ఇంటి వాళ్ళు, మనమైతే పొలాల్లో నాటేయడానికి మనం వరి నారు ఎట్లా పెంచుతామో అదేవిధంగా మొక్కుకున్న వాళ్ళందరూ కలిసి ఆ ఇంట్లో వరి నారు ఇట్లా పెంచి ఈ విధంగా తీసుకొని వస్తారనమాట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా. ఎక్కడైతే నేను ఈ విధంగా చూడలే. చాలా మంచిగా అనిపించింది. నాకైతే ఈ సీన్ చూసినప్పుడు కొంచెం భయం వేసింది. మళ్ళీ తర్వాత అనుకున్నా వాళ్ళ భక్తి నుండి మన భయం అనుకున్నా. సో ఇదైతే ఈ జాతర వచ్చేసి 2 కిలోమీటర్లు వీరు నడుచుకుంటూ వస్తున్నారు ఇట్లా హారతి పట్టుకొని. ఈ హారతి ఈ మంట తగ్గినప్పుడల్లా ఇట్లా చిన్న చిన్న పుల్లలు పెడతా ఉంటారు. ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పండగ అందరూ గుడి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళడానికి దారి లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, బాగలేదని కామెంట్ చేయండి. బాయ్.